సాధారణంగా సర్పంచ్ ఆహ్వానిస్తున్నాం. పత్తిపాడు ఎమ్మెల్యే శ్రీ బి రామాంజలి కలెక్టరేట్ లో మన కలెక్టర్ గారు అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకని మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సోదరి గారు, ఆర్టీఓ గారు, శ్రీనివాసరావు గారు, మన సంఘ నాయకులందరినీ ఇవాళ రాఖీ పండుగ కాబట్టి మీ అందరికీ సోదరాభిమానంతో సాధారణంగా సప్రసేయంగా శక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. సత్యలా గారు, అలాగే భారతదేశం అతిథుల యొక్క అమృత హస్తాలతోటి మన నాతోటి జ్యోతి ప్రకాశం జరుగుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జనార్దన, దీపం సర్వతమోపహం, కీర్తి దీప్తి స్ఫూర్తి దిగంతాలకు అనంతంగా వ్యాప్తికి అభ్యున్నతికి కృషి చేసిన నాయకులు గారని, వారికి వెన్నెలవేణి రాఘవయ్య గారు అభివృద్ధికి అహర్హలు కృషి చేసినటువంటి ఆగస్టు 9ని ప్రపంచంగా ఉంటారు. స్వాతంత్ర సమరంలో వీళ్ళు పాల్గొన్నారు. అంతేకాదండి, ఇందాక మనం చంద్రలక్ష్మి గారికి మనం దండ వేశాం కదా. చంద్రలక్ష్మి అమాయకంగా ఉండే ఆదివాసీల యొక్క అభివృద్ధి ప్రపంచానికి అల్లు అంటే మీరందరూ కూడా బాగుంటూ అవుతారు. విష్ణుమూర్తికి చూడండి, మీరందరూ కూడా మనకి చూస్తే సంగీత సాహిత్యాల్లో కూడా వీడు భీముడి కుమారుడు ఘటోత్కచుడు కూడా అధికారంగా మనం జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 140 ఒక సమూహంగా ఏర్పడి ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజనులు 260,000 పైన భాష దాంట్లో కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. ఎంపీ గారికి చెప్పింది గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఉదాహరణకి మరి పెట్రోల్ పంప్ బ్రాండీ షాపులు తీసుకోండి, లేకుంటే పెద్ద పెద్ద అంశాలు ఏ ఒక్క దాంట్లో కూడా వాళ్ళ పూర్తి ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. వాళ్ళ పేరులో ఎవరికైనా వెళ్తున్నాయా, అసలు ఇవ్వట్లేదు అనేది కూడా ఏ సెక్టార్లో కూడా గవర్నమెంట్ సెక్టార్లో మాకు వచ్చారా సార్? తర్వాత గరిక శ్రీనివాసరావు గారు, బాపట్ల యేసు బాబు గారు, దుర్గా ప్రసాద్ గారు, ఆ తర్వాత పసుపులేటి వరప్రసాద్ గారు, తర్వాత శివనాయక్ గారు. ఓకే సార్. ఏ స్వామి గారు, కండ్రెడ్డి శ్రీనివాస్ గారు, నెక్స్ట్ సోదరుడు కండ్రెడ్డి శ్రీనివాస్ గారు, చంద్రనాయక్ గారికి అయిపోయింది. ఓకే సార్. సార్ సార్ ఓకే సార్. ఓకే సార్. మేడ రామకృష్ణ ఓకే సార్. కృష్ణనాయక్ గారు, ఓకే సార్. ధన్యవాదాలండి. ఇప్పుడు మన నాయకులకి సత్కారం మన సోదరులు సందేశాన్ని కోసంగా ప్రార్థిస్తున్నారు. అతిథుల యొక్క అమృత హస్తాలతో మన గిరిజన
అందరికీ. అందరూ పిల్లలు చాలా ఓపికగా ఇంతమంది ప్రసంగాలు ఇస్తూ ఉన్నా కూడా ఓపికగా వింటూ ఉన్నారు. మీ అందరూ ఇంత ఓపికగా విన్నందుకు మొట్టమొదటిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా రాఖీ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ చాలామంది చెల్లెములు ఉన్నారు. ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినం. అంటే ఒకప్పుడు మీరు చరిత్రలోకి వెళ్తే ఇలాంటివి ఏవి జరిగేవి కాదు. ఈరోజు ప్రత్యేకంగా ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇవన్నీ ఈరోజు ఇంతమంది వచ్చి ఈరోజు ఇట్లా ఎందుకు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అంటే దీనిలో భావమే మీలో ఉన్నటువంటి మీకు ఏవైతే భావజాలం ఉందో ఆ భావజాలాన్ని మీకు చెప్పేటువంటి సంస్కృతి ఈరోజు చూస్తే మీరు ఈ విధంగా అన్నీ చెప్పగలుగుతున్నారు. వేదికగా ఇవన్నీ వినగలుగుతున్నాం. వీటన్నిటినీ మీరు చెప్తే 10లో 10 అవ్వకపోయినా కనీసం ఒక్కొక్క సంవత్సరం ఒక 2-3 అన్నా అయ్యే విధంగా చేయటం కోసమే ఈ ప్రభుత్వాలు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయని మీరు అందరూ తెలుసుకోవాలి. రెండోది, ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలా జరిగిన పరిస్థితులు చాలా తక్కువ. రెండోది, చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా దినోత్సవాలు ఒకసారి చరిత్రలో ఉన్నటువంటి మహాపురుషుల గురించి కానీ, మంచి పురుషురాల గురించి కానీ తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు. ఆ రోజు ఆయన అంటే ఇవన్నీ చాలా స్ఫూర్తిదాయకమైన అంశాలు. ఆ రోజు ఆయన చనిపోయినా కూడా ఆయన వెలిగించినటువంటి విప్లవ జ్యోతి ఈరోజు మళ్ళీ మనం వెళ్ళి దండలేసే విధంగా 5 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పోరాటం చేస్తారో, పేద ప్రజల గురించి వారి జీవితాన్ని అంకితం చేస్తారో వారు ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో మిగిలిపోతారో తప్పించి వెళ్ళిపోరని తెలుసుకోవాలి. ఇంకోటి, ఏకలవ్య గారు, మీకు వారి గురించి కూడా తెలుసు. ఆయన చేసినటువంటి మరి మహాభారతంలో ఇటువంటి ఒక వ్యక్తి ఉండటం అనేది కూడా చాలా గొప్ప విషయం. సొంతగా అవకాశాలు ఉన్నా లేకపోయినా తన కాళ్ళ మీద తను నిలబడి ఏ విధంగా ఒక విద్యను నేర్చుకున్నారు, అదేవిధంగా వచ్చిన మూలాలని మర్చిపోకుండా గురుదక్షిణ ఏ విధంగా చేశారు. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు కొంతమంది ఈజీగా మనం వచ్చిన మూలాలను మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఏకలవ్య లాంటి వ్యక్తులు మీ అందరికీ ఒక స్ఫూర్తి. మూడో వ్యక్తి వెన్నెలకంటి రాఘవయ్య గారు. ఆయన ఆ రోజు గొంతు లేని వారి కోసం గొంతు విప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఆయన్ని ఈ గిరిజన గాంధీ అనేవాడు. ఎందుకంటే తన పద్యాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కళాన్ని ఉపయోగించి ఒక అద్భుతంగా గిరిజన సమస్యల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. అదేవిధంగా ఈరోజు చాలామంది కూడా ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే మొట్టమొదటిసారిగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ట్రైబల్ వాళ్ళ గురించి. అదేవిధంగా ఎక్కడ పోయినా కూడా దేశ విదేశాల్లో అరకు కాఫీ బ్రాండ్ని మీరు ఒకసారి చూస్తే అరకు కాఫీ ట్రైబల్స్ నుంచి వచ్చినటువంటి కాఫీ. చంద్రబాబు నాయుడు గారు ఏ మినిస్టర్కి వెళ్ళినా ఇచ్చేటువంటి గిఫ్ట్లు కొన్ని ఉంటాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి బొమ్మ, రెండోది తిరుపతి లడ్డు, మూడోది అరకు కాఫీ. అదే అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరికి అదే అక్కడ పార్లమెంటులో అరకు కాఫీ అమ్మే విధంగా ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మన్యంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రోడ్లు వేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. స్కూల్స్ ఈరోజు మళ్ళీ ఎక్కడెక్కడ స్కూల్స్ అయితే ఇబ్బందుల్లో ఉన్నాయో అన్ని స్కూల్స్ని నారా లోకేష్ గారు తీసుకొని మీ అందరికీ సౌకర్యాలు ఉండే విధంగా, బాత్రూమ్లు ఉండే విధంగా, మంచి యూనిఫామ్స్, బుక్స్ ఉండే విధంగా అన్ని స్కూల్స్ని తీసుకొస్తున్నారు. మరి ఇది ఒకసారి మోదీ గారిని తీసుకుంటే మొట్టమొదటిసారిగా ఏకలవ్య స్కూల్స్ అని ఒక పేరు పెట్టి ఆదివాసీలకి గుర్తింపు తీసుకువచ్చి అద్భుతంగా ఇండియా మొత్తం ఏకలవ్య స్కూల్స్ పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే నేను మన ఛత్తీస్గఢ్ వెళ్ళాను. ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు అత్యంతగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా మీరు వెళ్ళి చూస్తే ఒక అద్భుతమైనటువంటి రోడ్లు కానీ, ఏకలవ్య స్కూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి నక్సల్స్ ఎఫెక్టెడ్ ఆదివాసీ ప్రాంతాల్లో.
ఇవన్నీ యాక్చువల్గా మన మోదీ గారికి వెళ్ళినప్పుడు నేను కూడా చెప్పాను, సార్ ఆ ప్రాంతంలో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ ఉంది, ఎలా మీరు ఇన్ని మంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు వచ్చారు ఎవరు చూడలేదంటే ఈ దేశం అంతా కూడా నేను 80% నేను కాలినడకన అంతా తిరిగాను కాబట్టి ఆ ప్రాంత ప్రజల కష్టాలు ఇవన్నీ నాకు తెలుసు. అందుకని వాటిని ఒక యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లాగా తీసుకొని నక్సలైట్స్ ఉన్నా కూడా ఆ ప్రాంతంలో అద్భుతమైన డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక ప్రాంతానికి వెళ్తే ఒక స్కూల్లో ఐఏఎస్ ఐపీఎస్ గ్రూపు అదేవిధంగా ఇంజనీరింగ్ మంచి చదివే వాళ్ళందరూ ఆదివాసీ పిల్లలందరినీ తీసుకొని ఒక స్కూల్ పెట్టి మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అక్కడి నుంచి చాలా మంది ర్యాంకులు వచ్చి ముందుకు వెళ్ళారు అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా అదేవిధంగా పిఎం జన్మన్ మామూలు ప్రాంతాల్లో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ 1,20,000 రూపాయలు ఒక ఇంటికి ఇస్తుందైతే ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో 2 లక్షల పైన ఒక ఇంటికి ఇచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా రోడ్లు ఎన్ని కావాలంటే అన్ని రోడ్లు వేసుకునే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున చాలా ఒక నిబద్ధతతో కట్టుబాటుతో మీ అందరికీ సేవ చేయాలని ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నాయకులు ఇక్కడ లోకల్ ప్రాంత సమస్యలు చాలా చెప్పారు, అన్నీ రాసుకున్నా. మీకు ఫారెస్ట్ ల్యాండ్ని అగ్రికల్చర్ ల్యాండ్గా చేయాలన్న కోరిక ఉంది. అదేవిధంగా ఆన్లైన్ స్కూల్స్లో రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందన్నారు, లాంగ్వేజ్ రికగ్నిషన్ ఇష్యూ, కొంతమందికి బ్యాంక్ లోన్స్ లేవంటున్నారు, ఆధార్ కార్డు ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. అదేవిధంగా గుంటూరులో ఒక ట్రైబల్ ఆఫీసర్ కావాలన్నారు. దీనికన్నా ముఖ్యంగా గిరిజన భవన్ 50 అది కంప్లీట్ చేయాలని అడిగారు. యాక్చువల్ గిరిజన భవన్ గురించి ఒక నెల రోజుల ముందే నా దగ్గరికి వచ్చారు వీరు, దాన్ని చేసి ఇక్కడ చేస్తే బాగుంటున్నారు. అయితే సమస్యలు చాలా ఉన్నాయి, డబ్బులు తక్కువ ఉన్నాయి, తప్పనిసరిగా ఒకదాని బట్టి ఒకటి తీసుకొని ఈ 66 లక్షలు ఏ విధంగా తీసుకురావాలో తీసుకొచ్చి వచ్చే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇది కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఐడెంటిటీ కార్డ్స్ జిఎంసీలో చాలా ప్రాంతాల్లో రోడ్స్ డ్రైనేజెస్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని మీ కాలనీస్ అన్నింటిలో కూడా మీకు మంచి రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్స్ తర్వాత ఎలక్ట్రిసిటీ లైటింగ్ వచ్చే విధంగా ఈ గుంటూరు పక్క ప్రాంతంలో తప్పనిసరిగా మేము చేస్తామని తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉన్న అధికారులకి అందరికీ పాత్రికేయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ పేరు నమస్కారం. ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పెంసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. విచ్చేసిన గిరిజన సోదర సోదరి మనందరికీ కూడా పేరు నమస్కారం. ఈరోజు అనేక సమస్యల్ని పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నో పోరాటాల తర్వాత ఈరోజు ఈ స్థాయికి రాగలిగాము అని చెప్పుకొచ్చారు. చాలా సంతోషం. ఇందాక ఒక పెద్దలు ప్రస్తావిస్తూ అన్నారు, కేంద్రమే మా ముందుకు వచ్చింది, చాలా సంతోషంగా ఉందండి. అయితే ఇది కూటమి ప్రభుత్వ నాయకుల యొక్క నిబద్ధతగా మీరు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వ నాయకులు ఎంత నిబద్ధతగా ఉంటారంటే, మీరు మా దగ్గరికి కాదు మేమే మీ దగ్గరికి వస్తాము అనేలాగా మా పనితీరు ఉంటుంది. అలాగే ఎన్నో సమస్యలతో ముందుకు వచ్చారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అనేక సమస్యలు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి, వాటి కోసమే నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. అయితే ఒక తరం సాంప్రదాయ కళలతో సాంప్రదాయ జీవన విధానంతో ముందుకు వెళ్ళింది. అయితే ఈ తరం అంతా కూడా చదువులో ముందుకెళ్ళాలి. ఎన్నో సామాజిక రుగ్మతల నుంచి బయటపడేసే ఏకైక ఆయుధం చదువు కాబట్టి నేటి బాధలు ఈరోజు రేపటి పౌరులు కాబట్టి ఇలాంటి సామాజిక రుగ్మతల నుంచి బయట వేసే ఈ చదువుకి మీరు పెద్దపీట వేస్తూ చక్కగా చదువుకునే ప్రాంతాల్లో చాలా అవసరమైనవి. ప్రభుత్వం చాలా దృష్టి పెట్టి వాటి మీద కసరత్తులు చేస్తుంది. ఇక మీ రక్షణ గురించి ఇతరత్ర చట్టాల గురించి కార్పొరేషన్ల గురించి ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే వారి దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అదేవిధంగా చంద్రశేఖర్ గారి కృషితో మీకు అది సాధించే మార్గాన్ని వారు తీసుకొస్తారు అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.